everyone, my name is Likita. Welcome back to my channel. సో ఈ వీడియోలో మనం బీఫామ్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్కి ఏమేం బుక్స్ యూజ్ చేయాలన్నది చూద్దాం. నేను ఆల్రెడీ ఫస్ట్ ఇయర్కి ఏం బుక్స్ యూజ్ చేయాలన్న వీడియో చేశాను. ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి చూసేయండి. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మనకి సెకండ్ ఇయర్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ నేను ఆల్రెడీ ఈ సబ్జెక్ట్కి రిలేటెడ్ లాస్ట్ వీడియో చేశాను. ఒకవేళ చూడకపోయింటే అండ్ మళ్ళీ మీకోసం చెప్తాను. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే అందరికీ తెలిసిందే, మనకి నేమ్ రియాక్షన్ మెకానిజమ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దీనికి మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సిన బుక్ అయితే బాల్ అండ్ బాల్. అండ్ అంతేకాకుండా మాడ్సన్ అండ్ బాయిన్. అండ్ నా సజెషన్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీకి మీరు టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యే కన్నా మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు అది చాలా యూస్ఫుల్ ఫర్దర్గా కూడా. మనకి ల్యాబొరేటరీ కూడా ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీలో. చాలా మనం చాలా టైం ల్యాబ్లోనే స్పెండ్ చేస్తాము, చాలా మంచి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తాము. దానికి పావ్య అనే టెక్స్ట్ బుక్ ఉంటుంది, అది మీరు రిఫర్ చేయొచ్చు. అండ్ ఇదైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ సెకండ్ సబ్జెక్ట్ ఫిజికల్ ఫార్మస్యూటిక్స్. దీనిలో మనం సాల్యుబిలిటీ, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, pH, బఫర్ వీటి గురించి నేర్చుకుంటాం. అండ్ నేను ఎవ్రీ సబ్జెక్ట్ యొక్క డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేశాను, ఏ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నది. ఒకసారి మీరు అది చూసాక ఇది చూస్తే మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దీనిలో మనకి మెయిన్ గోల్డ్ స్టాండర్డ్ బుక్ లాక్మెన్ అని ఒకటి ఉంటుంది, కూపర్ అండ్ గన్ అని ఉంటుంది. ఇవి మెయిన్ స్టాండర్డ్ బుక్స్. ఇవి కాకుండా మీడియం స్టాండర్డ్ మనం ఎక్కువ యూజ్ చేసేది మార్టిన్ అనే టెక్స్ట్ బుక్ ఉంటుంది. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది, బట్ కొంచెం డెప్త్ ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు కొంచెం డెప్త్గా ఆలోచించాలి, కాంప్లెక్స్గా ఉంటుంది. అండ్ మనకి కొంచెం ఈజీగా ఉండేదైతే సివిఎస్ సుబ్రహ్మణ్యం అనే టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. అండ్ మనకి ఫిజికల్ ఫార్మస్యూటిక్స్లో ల్యాబ్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటారు, చాలా బాగుంటుంది అది కూడా. అండ్ థర్డ్ సబ్జెక్ట్ ఫార్మస్యూటికల్ మైక్రోబయాలజీ. దీనిలో మనం మైక్రో ఆర్గానిజమ్స్ కోసం స్టడీ చేస్తాము. స్టెయినింగ్ టెక్నిక్స్ ఉంటాయి, స్టెరిలైజేషన్ టెక్నిక్స్ ఇవన్నీ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీనిలో మనకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ల్యాబొరేటరీ. మైక్రోబయాలజీ క్లాసెస్ కన్నా ల్యాబ్స్ చాలా బాగుంటాయి. చాలా మనం నేర్చుకుంటాం, స్టెయినింగ్ టెక్నిక్స్ అయినా స్టెరిలైజేషన్ టెక్నిక్స్ అయినా. దీనికి మనం రిఫరెన్స్గా తీసుకోవాల్సిన బుక్స్ అయితే పెల్జర్ అని ఒకటి ఉంటుంది అండ్ ప్రెస్కాట్ అని ఉంటుంది. ఇవి మెయిన్ స్టాండర్డ్ బుక్. అండ్ ఇది కాకుండా కొంచెం ఈజీగా అయితే ఎన్కే జైన్ అనే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, మీరు అవి రిఫర్ చేయొచ్చు, కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ మనకి ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్. ఏంటి ఫార్మసీలో ఇంజనీరింగ్ ఉందనుకుంటున్నారా? సో మనకి ఫార్మసీలో ల్యాబొరేటరీ ఎంత ఇంపార్టెంటో ఇండస్ట్రీ సైడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఆ నాలెడ్జ్ కూడా కొంచెం ఉండాలి కదా, సో అందుకోసమే మనకి ఈ సబ్జెక్ట్ ఉంటుంది. దీనిలో మనం మెయిన్గా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ నేర్చుకుంటాం, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ నేర్చుకుంటాం, ఫిల్ట్రేషన్, డ్రైయింగ్, మిక్సింగ్, సపరేషన్, ఇలా చాలా ఉంటాయి. ఇది చాలా లెందీ సబ్జెక్టే, బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ల్యాబ్స్ కూడా ఉంటాయి. అండ్ దీనికైతే మనకి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ రెమింగ్టన్ అని ఉంటుంది. అండ్ అది కాకుండా కూపర్ అండ్ గన్ ఉంటుంది అండ్ లాక్మెన్ కూడా ఉంటుంది. కొంచెం ఈజీగా ఉండాలంటే సివిఎస్ సుబ్రహ్మణ్యం ని ఫాలో అవ్వండి, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది కూడా చాలా వాస్ట్ సబ్జెక్ట్, సో మీరు ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ టైంలో చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ అదే ఫార్మకాలజీ. ఫార్మకాలజీ అంటే డ్రగ్స్ అనేది మన బాడీ పైన ఎలా యాక్ట్ చేస్తాయి, దాని యూజెస్ ఏంటి, దానివల్ల టాక్సిక్ ఎఫెక్ట్స్ ఏంటి, దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, ప్రాపర్గా ఒక ట్యాబ్లెట్, డ్రగ్ ఇన్ ద సెన్స్ ట్యాబ్లెట్ అనమాట, ట్యాబ్లెట్ ఆర్ సిరప్, వాటి గురించి మొత్తం నేర్చుకుంటాం ఈ సబ్జెక్ట్లో. ఒక బాడీలో ఒక ట్యాబ్లెట్ ఆర్ మెడిసిన్ వేయడం వల్ల మన బాడీలో ఏమేమి ఎఫెక్ట్స్ చూపిస్తాయి అన్నది మనం ఈ సబ్జెక్ట్లో చదువుకుంటాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ చాలా మంది స్టార్టింగ్లో నెగ్లెక్ట్ చేస్తారు. డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ దిస్. అండ్ మనకి ల్యాబ్స్ కూడా ఉంటాయి, ర్యాట్స్ పైన ఎలా మనం ఏదైనా ఫస్ట్ ర్యాట్స్, మౌస్ వాటిపైనే కదా చూస్తాము మెడిసిన్ అనేది. సో అది ఎలా వర్క్ అవుతుంది అన్నది మనకి ల్యాబ్స్లో నేర్పిస్తారు. ఈ సబ్జెక్ట్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ నుండే ఫుల్ ఫోకస్డ్గా చదవండి. దీనికైతే మనకి గోల్డ్ స్టాండర్డ్ బుక్స్ కొన్ని ఉంటాయి, ర్యాంగ్ అండ్ డేల్ అని ఉంటుంది, గుడ్మెన్ అండ్ గిల్మెన్ అని ఉంటుంది, కుల్కర్ని, ఇలా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఇవి కాకుండా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మోస్ట్ ప్రొఫెసర్స్ కూడా ప్రిఫర్ చేసేది కేడి త్రిపాఠి. వన్ ఆఫ్ ది మై మోస్ట్ ఫేవరెట్ బుక్ అయితే ఇంత ఉంటుంది, బట్ చాలా నాలెడ్జ్ వస్తుంది. ఈ సబ్జెక్ట్స్ ఎంబీబీఎస్ వాళ్ళకి కూడా ఉంటుంది, ఫార్మకాలజీ అనేది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మెడిసినల్ కెమిస్ట్రీ. సో చాలా మందికి ఇది చాలా కొత్తగా ఉంటుంది పేరు. సో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీకి రిలేటెడ్గానే మెడిసినల్ కెమిస్ట్రీ ఉంటుంది, బట్ దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అలా ఉంటాయి. సో మీకు మెడిసినల్ కెమిస్ట్రీ రావాలంటే మీరు ఫార్మకాలజీ నేర్చుకోవాలి. మీరు ఎప్పుడూ వాటి రెండింటిని కలిపే చదవాలి.
ఎందుకంటే మనకి మెడిసినల్ కెమిస్ట్రీలో స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్షిప్స్ అవన్నీ నేర్చుకుంటాం. మనకు ఒక డ్రగ్ గురించి తెలియాలనుకుంటే మనం ఫార్మకాలజీలో అది నేర్చుకోవాలి. సో ఎప్పుడు ఈ రెండు కంబైన్ చేసే చదువుకోండి. సో అప్పుడు మీకు ఎగ్జామ్కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది మనకి కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్ట్ అనే చెప్పాలి. బికాస్ సింథసిస్ ఉంటుంది అండ్ రియాక్షన్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద డయాగ్రామ్స్ ఉంటాయి. ఒక పేజ్ అంతా మీకు రియాక్షనే వస్తుంది. బట్ అంతా భయపడొద్దు. ఓన్లీ స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్షిప్ అండ్ రియాక్షన్ మీరు మెడిసినల్ కెమిస్ట్రీలో నేర్చుకొని మీకు ఫార్మకాలజీలో ఉన్న నాలెడ్జ్ ఇక్కడ అప్లై చేస్తే ఈజీగా అయిపోతుంది ఈ సబ్జెక్ట్ కూడా. సో ఈ రెండింటిని బ్యాలెన్స్డ్గా చదవండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అండ్ మెడిసినల్ కెమిస్ట్రీకి టెక్స్ట్ బుక్ కన్నా మీరే ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఒక డ్రగ్ రాసి దాని యొక్క స్ట్రక్చర్ గీయండి. అండ్ మీకు ఇప్పుడు కొంచెం కొత్తగా ఉండొచ్చు. సో వన్స్ మీరు ఎంటర్ అయ్యాక మీకు అర్థమవుతుంది. అండ్ ఆ స్ట్రక్చర్ యొక్క యూజెస్, మోడ్ ఆఫ్ యాక్షన్, క్లాసిఫికేషన్ ఇవన్నీ అలా నేర్చుకుంటే మీకు రెండు సబ్జెక్ట్స్కి ఈజీగా ఉంటుంది. అండ్ లాస్ట్ సబ్జెక్ట్ ఫార్మకాగ్నసీ. ఇది స్టడీ ఆఫ్ ప్లాంట్స్ లైక్ ఎవల్యూషన్ టెస్ట్ నేర్చుకుంటాం, క్రూడ్ డ్రగ్స్ నేర్చుకుంటాం, అండ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, మైరైన్ డ్రగ్స్ ఉంటాయి. ఇలా చాలా డిఫరెంట్ లైక్ ప్లాంట్స్ని మనం డ్రగ్స్గా ఏ విధంగా యూజ్ చేస్తాము, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఇలాంటివన్నీ మనం ఫార్మకాలజీలో నేర్చుకుంటాం. క్లాసిఫికేషన్స్ నేర్చుకుంటాం. చాలా బాగుంటుంది అండ్ కొంచెం కన్ఫ్యూజ్డ్గా కూడా ఉంటుంది. అండ్ దీనిలో ల్యాబ్స్ అది మెయిన్ పార్ట్. చాలా బాగుంటుంది. ల్యాబ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ చేస్తాం. అండ్ దీనికి మీరు రిఫర్ చేయాల్సింది మొహమ్మద్ ఆలీ అండ్ నిరాలి ప్రకాష్ అని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. అండ్ అవి కాకుండా ఎక్కువ మంది యూజ్ చేసేది సీకే కొకాటే అని ఉంటుంది. ఈ బుక్ చదివితే చాలు, మీరు ఇంకా ఏది రిఫర్ చేయవసరం లేదు. అండ్ ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎగ్జామ్లో ఈ సబ్జెక్ట్కి హెల్ప్ అవుతుంది. బికాస్ చాలా అంటే చాలా వ్యాస్ట్ ఉంటుంది ఇదైతే నేర్చుకోవడానికి. అండ్ హోప్ ఈ వీడియో వల్ల మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ ఏదైనా మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇండివిజువల్గా చదివి అప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.